హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేషన్ 19. ఈరోజైతే మనం స్వీట్ పొటాటో ఎలా ఉడికించుకోవాలో చూపిస్తా చూడండి. ఇవి మనం వాటర్లో వేసి ఉడికించేదానికన్నా మనం ఇలా ఉడికించుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, వాటర్లో మనం అయితే ముందుగా ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మట్టి ఉంటుంది కాబట్టి నానబెడితే చాలా ఈజీగా పోతుందండి. వీటిని మోరంగడ్డ, స్వీట్ పొటాటో, చిలగడ దుంప అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు పిలుచుకుంటారండి. చూడండి, మనకు ఈజీగా అయితే మురికి వెళ్ళిపోతుందండి. వీటికి ఉన్న మట్టి మొత్తం నానబెడితే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత వేస్ట్ వాటర్ వచ్చాయో. తర్వాత ఫ్రెష్ వాటర్లో మళ్ళీ కడుగుతున్నా. చూడండి, ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దండి, మనకు ఫ్రెష్గా ఉండాలి వాటర్ లేకుండా వీటికి. తర్వాత బెల్లం తురుముకోవాలి. మనకు టేస్ట్కి సరిపడంత, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు, కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా. మాకైతే సరిపడంత నేనైతే వేస్తున్నాను. తర్వాత ఇలా మధ్యకైతే తుంచేసుకోవాలి. ఇవన్నీ బెల్లం వేస్తున్నా. సరిపడంత సాల్ట్, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు అండి. నెయ్యి అయితే మా పిల్లలు తినరని నేను ఆయిల్ వేస్తున్నా కొంచెం, సరిపడంత. కొంచెం 2 స్పూన్లు అయితే చాలండి. తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తం. తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం స్టవ్ మీద సిమ్లో ఉడికించుకోవాలి. చాలా చక్కగా ఉడికాయి చూడండి. వాటర్లో వేసిన దానికన్నా నీట్గా ఉడికిపోయింది చూడండి. మనకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడికిస్తే. మనకు సరిపడంత వేసుకోవాలి బెల్లం అయితే.